వెల్కమ్ టు ఆర్జే విజన్ ఛానల్. అందరికీ నమస్కారం. యువ కెప్టెన్ నాయకత్వంలో పాకిస్తాన్ మహిళల క్రికెట్కు ఇది కొత్త ఆరంభమని అందరూ భావించారు. కానీ 2026 టీ20 ప్రపంచ కప్ వారందరికీ ఒక భయంకరమైన కాలగా మారింది. 4 మ్యాచ్లు 4 ఓటములు, లీగ్ దశలోనే టోర్నమెంట్కు వీడ్కోలు, బ్యాటింగ్ వరుసగా కుప్పకూలడం నుంచి డ్రెస్సింగ్ రూమ్లో విభేదాల వరకు, చివరకు ఉమెన్ ఇన్ గ్రీన్కు అసలు ఏమైంది? టోర్నమెంట్ ఆరంభమే చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో 64 పరుగుల భారీ ఓటమితో ఒక దశలో భారత్ను 132 ఫర్ 5కు కట్టడి చేయాల్సిన పాకిస్తాన్ బౌలర్లు చివరకు 2 ఓవర్లలో ఏకంగా 38 పరుగులు ఇచ్చి మ్యాచ్ను పూర్తిగా చేజేతులారా వదిలేశారు. లక్ష్య ఛేదనలో కూడా 53 ఫర్ 1తో అద్భుతమైన ఆరంభం చేసిన జట్టు ఒక్కసారిగా కుప్పకూలి కేవలం 106 పరుగులకే ఆలౌట్ అయింది. ఇది ఒక్క భారత్తోనే ఆగలేదు. బంగ్లాదేశ్పై కూడా 49 పరుగుల అద్భుతమైన ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని వృధా చేసుకొని ఘోర పరాజయాన్ని చవిచూసింది. మాజీ హెడ్ కోచ్ కబీర్ ఖాన్ అభిప్రాయం ప్రకారం ఈ ఆటగాళ్లకు సదుపాయాల కొరత లేదు, కానీ ఒత్తిడి ఎదుర్కొనే మానసిక దృఢత్వం మాత్రం లోపించింది. మైదానంలో మాత్రమే కాదు, డ్రెస్సింగ్ రూమ్లో కూడా పరిస్థితులు అదుపు తప్పినట్లు వార్తలు వస్తున్నాయి. మెంటర్ వహాబ్ రియాజ్ మరియు కెప్టెన్ ఫాతిమా మధ్య జట్టు ఎంపిక, క్రమశిక్షణ అంశాలపై తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయని సమాచారం. సీనియర్ ఆటగాడు అలియా రియాజ్ భర్త జట్టుతో పాటు హోటల్లో ఉండడం, ఇద్దరు ప్రాక్టీస్కు బదులుగా బయటకు వెళ్లడం కెప్టెన్ ఫాతిమా సనా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. బంగ్లాదేశ్ మ్యాచ్కు అలియాను తప్పించాలని ఫాతిమా కోరగా, వహాబ్ రియాజ్ మాత్రం ఆమెను జట్టులో కొనసాగించాలని పట్టుబట్టారని నివేదికలు చెబుతున్నాయి. ఈ మ్యాచ్లు ఓటమిల తర్వాత జట్టు సభ్యుల ముందే ఈ పరాజయానికి మీరే బాధ్యులు అంటూ ఫాతిమా వహాబ్ను నిలదీసినట్లు ప్రచారం జరిగింది. జట్టులోని సీనియర్ ఆటగాళ్లలో కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని నిదార్దార్ మాట్లాడుతూ, ఎందుకు ప్రతి మ్యాచ్లోని జట్టు ఇలా కుప్పకూలుతుంది? ఒక దశలో 50 పరుగులకే 8 వికెట్లు కోల్పోయామని ప్రశ్నించారు. మిమ్మల్ని ప్రత్యర్థులు ఓడించలేరు, మీరే మిమ్మల్ని ఓడించుకుంటున్నారు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకుని ఆడడంలో సీనియర్ ఆటగాళ్లు పూర్తిగా విఫలమయ్యారని ఆయన అభిప్రాయపడ్డారు. మాజీ పురుషుల కెప్టెన్ రషీద్ లతీఫ్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల క్రికెట్ను అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటున్నారు, కానీ ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ జట్టు మాత్రం ముందుకు సాగడం లేదని వ్యాఖ్యానించారు. అసలు సమస్య ఆటగాళ్లలో ఉందా, లేక మొత్తం వ్యవస్థలో ఉందా? గత 4 ఏళ్లలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వరుసగా కోచ్లను మార్చింది. డాక్టర్ ఉరోజ్ మమ్తాన్ ఖాన్ అభిప్రాయం ప్రకారం జూనియర్ స్థాయి నుంచే సరైన విధానంలో ఆటగాళ్లను తయారు చేయాలి. అండర్ 13, అండర్ 15 స్థాయిలో ఇచ్చే కోచింగ్ జాతీయ జట్టు అవసరాలకు అనుగుణంగా ఉండాలి. ఒక బ్యాటర్ 50 పరుగులు చేయడం మాత్రమే సరిపోదు. ఆ ఇన్నింగ్స్ జట్టు విజయానికి ఉపయోగపడాలి. ఈ టోర్నమెంట్లో ఒక చిన్న సానుకూల అంశం కూడా ఉంది. 2028 మహిళల టీ20 ప్రపంచ కప్ పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వబోతుంది. వారికి నేరుగా అర్హత లభించనుంది. అయితే విమర్శకుల అభిప్రాయం స్పష్టంగా ఉంది. డ్రెస్సింగ్ రూమ్లో మళ్లీ క్రమశిక్షణ, వృత్తిపరమైన బాధ్యత, జట్టు ఐక్యత తిరిగి రాకపోతే 2028లో కూడా జట్టు ఫలితాలు మారే అవకాశం తక్కువ. ఇది పాకిస్తాన్ పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇలాంటి క్రికెట్ విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ధన్యవాదాలు.